హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా లడ్డు, సేమియాతో పాయసం, అలాగే షీర్ కుర్మా, సేమియా కేసరి అన్నీ చేసుకొని ఉంటారు. కానీ సేమియా లడ్డు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఒక్కసారి సేమియా లడ్డు ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. అంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఈ సేమియా లడ్డు కోసం ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటరు, 1 కప్పు పంచదార కూడా తీసుకోవాలి. పంచదార బదులు మీరు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు. నేనైతే పంచదార తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు పంచదార కూడా వేసుకొని ఇలా కలుపుతూ షుగర్ అయితే కరిగించుకోవాలి. ఎలాంటి పాకం అయితే మనకి అవసరం లేదు. ఒక షుగర్ కరిగితే సిరప్ రెడీ అయిపోతే సరిపోతుంది. మనకి పాకం అయితే ఎలాంటిది అవసరం లేదు. షుగర్ కరిగేదాకానైతే ఇలా కలుపుతూ కరిగించుకొని ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ముందు మనం పాకాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే స్వీట్ చేయడానికి ఒక 10 నిమిషాలే టైం పడుతుంది. మరి ఎక్కువ టైం కూడా పట్టదు. స్వీట్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకుంటున్నామో అదే కప్పుతో సన్న సేమియా 1 కప్పు తీసుకొని ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి సేమియా అయితే మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా, సిరప్ని కూడా ఇందులో వేసుకోవాలి. సిరప్ కూడా మనం వేసేటప్పుడు సిరప్ కూడా వేడిగా ఉండాలి. వేడి మీద ఉన్నప్పుడే ఈ సేమియాలో వేస్తే మనకి సేమియా తొందరగా కుక్ అయిపోతుంది. మీరు కనుక సిరప్ కనుక చల్లారినట్టు అనిపిస్తే మళ్ళీ హీట్ చేసుకొని ఒకసారి వేడి చేసుకొని వేడైన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇందులో నేను అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, అదేవిధంగా ఒక 4 టేబుల్ స్పూన్ల మిల్క్ను వేసుకొని ఉండలు లేకుండా మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు అనేటివి లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత సేమియా మనకి కొంచెం ఒక 50% కుక్ అయిందా లేదా చూసుకోవాలి. ఒక 50% కుక్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక్కసారి ఇలా స్పూన్తో కనుక తీసుకొని హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి ఉడికిపోయిందా లేదా కనిపిస్తుంది. చూడండి, ఇలా కొంచెం మెత్తగా అయితే మనకి ఒక 50% అయితే కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు 50% కుక్ అయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను కూడా ఒకసారి మళ్ళీ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీరు కస్టర్డ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇది వేస్తే టేస్ట్ మనకి ఇంకా చాలా బాగుంటుంది లడ్డు. అందుకని నేనైతే కస్టర్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. వేసిన వెంటనే మనకి ఉండలు కడుతుంది కస్టర్డ్ పౌడర్ కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఈ సేమియాని అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో సేమియా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనకి ప్యాన్ నుండి అయితే ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరీ గట్టిగా దగ్గర పడేంత వరకు ఉడికిస్తే కనుక మనకి ఇది చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోయి లడ్డు అనేది టేస్ట్ బాగోదు. అందుకని ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనమైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే పక్కకి దించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనకి ఎలాగో గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది లడ్డు అయితే. ఇప్పుడు చూడండి, ఇదైతే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని అయితే ఇలా లడ్డులాగా చుట్టుకోండి. వేడి మీద కనుక మనం లడ్డు చేస్తే చేయి కాలుతుంది. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకొని వీటిని అయితే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. 10 నిమిషాల్లోనే మనం ఈ సేమియా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.